వీడి తేడా తర్వాత అమిరాజ్ గారు సిరి సినిమా బ్యానర్లో గురుగారు ఈ సత్యనారాయణ గారు సమర్పించు సిరి సినిమా ప్రొడక్షన్ నెంబర్ 2కి నాకు అవకాశం ఇచ్చారు. నరేష్ గారు హీరోగా ఈ సినిమా ప్రారంభమైందండి. వీడి తేడా చూసిన తర్వాత నరేష్ గారు నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ సినిమా ప్రారంభమైన తర్వాత మొదటిసారి మిమ్మల్ని అందరినీ కలవడం, టాకీ పార్టీ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అయిందండి. శ్రావణ మాసంలో ఈ సినిమా టైటిల్ని, ఫస్ట్ లుక్ని కూడా రిలీజ్ చేస్తున్నాం. అలాగే వచ్చే నెల సెప్టెంబర్లో మంచి డేట్ చూసుకొని ఈ సినిమానికి విడుదల చేయడానికి మా అమిరాజ్ గారు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ముఖ్యంగా ఈ సినిమాలో నరేష్ గారితో పాటు మన చిత్ర పరిశ్రమలో ఉన్న భారీ నటులందరూ కూడా నటించారండి. అలాగే ముంబై నుంచి కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో నటించడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కార్తీక మేము అడిగినంత నటించినందుకు కార్తీక గారికి థ్యాంక్స్ చెప్తూ, ఈ సినిమాలో నరేష్ గారు చాలా కొత్తగా కనిపిస్తారు. అలాగే కార్తీక నరేష్ గారి కాంబినేషన్లో జరుగుతున్న సీన్స్ అన్నీ కూడా ఫ్యామిలీ అందరినీ కూడా చక్కగా నవ్విస్తాయని నా నమ్మకం. ఈ సినిమాని శ్రావణ మాసంలో ప్రమోషన్తో మీ ముందుకు మళ్ళీ వస్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మూవీ ఐ థింక్ నా కెరియర్లో ఇంకా ఇలాంటి ఒక ఆపర్చునిటీ నాకు దొరుకుతుందో ఏమో నాకు తెలీదు. ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ. ఒక హీరో డామినేటెడ్ ఇండస్ట్రీలో ఫీమేల్స్కి కూడా ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ దొరకడం చాలా రేర్. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ఫస్ట్ మై రైటర్స్ ఫర్ క్రియేటింగ్ నా క్యారెక్టర్. ఇట్స్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. చాలా వర్షం తర్వాత మీరు ఒక బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్స్ మీద ఉన్న ఒక ట్విన్స్, వీఆర్ ప్లేయింగ్ ట్విన్స్. సో మీరు ముందు తెలుసు వీఆర్ ప్లేయింగ్ బ్రదర్ అండ్ సిస్టర్, బట్ దిస్ ఇస్ నాట్ అ నార్మల్ బ్రదర్ సిస్టర్ స్టోరీ. ఇది మన రామ్ లక్ష్మణ్ ఎలా ఉంటుందో అలాగే హీఈస్ రామ్కి అండ్ ఐఎమ్ లక్కీ. సో ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ నా మీద ట్రస్ట్ పెట్టినందుకు ఐ హ్యావ్ టు థ్యాంక్ చిన్ని గారు. So thanks to Naresh, and he's going to be a director soon. So our qualities అన్ని తెలుస్తుంది. చాలా డౌట్ ఉండొచ్చు ఎందుకు ఇన్ని రోజులు ప్రెస్ మీట్ పెట్టలేదని. అంటే ఎప్పటికప్పుడు అనుకుంటాను మంచి టైటిల్ తోటి వద్దాం మీ ముందుకని. సో అంటే మా సినిమాకి ఏమైపోతుందంటే కామెడీ సినిమాకి టైటిల్ చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. సో దాదాపు ఈ సినిమా 1 year నుంచి మేము అనుకుంటున్నా, 1 year నుంచి టైటిల్ చర్చ ఎక్కువ జరుగుతుంది. సో ఈ ఇటీవల ఒక రేడియోలోను అలాగే వెబ్సైట్లో కాంటెస్ట్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఫస్ట్ టైం, అంటే చాలాసార్లు చేశారు ఇది వరకు. సో ఆడియన్స్ దగ్గర నుంచి కనుక్కుందాం అసలు ఎలాంటి టైటిల్స్ ఉంటే బాగుంటుంది, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కొత్తగా ఏముంటుంది లేటెస్ట్ ట్రెండ్లోని ఒక చిన్న కాంటెస్ట్ పెట్టడం జరిగిందండి. సో దాదాపు చాలా నెంబర్ ఆఫ్ ఇవి వస్తున్నాయి, టైటిల్ సజెషన్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ పరిగణనలో తీసుకుని ఇంకొక 3-4 డేస్లో ఆల్మోస్ట్ కొన్ని సార్ట్అవుట్ చేసాం. ఒక 50 టైటిల్స్ లిస్ట్ అవుట్ చేసామండి. సో 10వ తారీఖుని మిగతా డీటెయిల్స్, అంటే నెక్స్ట్ నాకు తెలిసి ఫస్ట్ లుక్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ అలాగే టైటిల్ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాం. అండ్ కార్తీక గురించి చెప్పాలండి నిజంగా, ఎందుకంటే ఇప్పుడు ఆవిడ నా గురించి పొగిడింది కాబట్టి నేను ఆవిడ గురించి పొగడతాం కాదు. చాలా మంది అంటే ఇప్పటి వరకు హీరోయిన్గా చేస్తున్నాం, సడన్గా సిస్టర్ అని అడగొచ్చు, చాలా మంది వద్దని చెప్పిన వాళ్ళు ఉంటారు. బట్ అమ్మాయి కథ నచ్చి, కథగా నాకు బాగుంది, సో మంచి అంటే తన కెరియర్కి ప్లస్ అవుతుందని సో ఒక మంచి డిసిషన్ తీసుకుంది. సో కార్తీకకి అంటే డెఫినెట్గా ఎంత స్పోర్టివ్గా, అంటే ఒక కథను నమ్మి క్యారెక్టర్ నమ్మి చేసినందుకు కార్తీకకి అలాగే వాళ్ళ మదర్ రాధ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఎంటైర్ ఫ్యామిలీకి ఒక ట్రీట్. అంటే ఇవాళ ఉన్న ఫ్యామిలీస్, ఒక సిటీస్లో పెరుగుతున్న ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు, వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటున్నాయి అని. సో నాకు తెలిసి అంటే ఈ ప్రపంచంలో అంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమ బాగుంటుందండి, బట్ దానన్నిటికంటే ఒక బ్రదర్స్ ఎంత వాళ్ళిద్దరి మీద సెంటిమెంట్ పండించాలన్నా, బట్ దాని మించి ఒక సిస్టర్ అనేది దగ్గర చాలా ఒక మంచి లవ్ ఉంటుంది, ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది. సో ఈ డెఫినెట్గా ఈ సినిమా అందరినీ కనెక్ట్ అవుతుంటుంది. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అయ్య బాబోయ్, ఒక అబ్బాయి గురించి